ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ 41వ డివిజన్ పరిధిలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ 3వ లైన్ నుండి 10వ లైన్ వరకు నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 49.90 లక్షల వ్యయంతో పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి అందించాలనే లక్ష్యంతో పెట్టుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. ఈరోజు మన సుందరయ్య కాలనీలో 3వ లైన్ నుంచి 10వ లైన్ దాదాపుగా వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్లు. పుచ్చలపల్లి సుందరయ్య అంటేనే పేదరికం, పేదలుగా ఉండేటటువంటి కాలనీలో వైసీపీ వాళ్ళు రాజకీయం చేసి వీళ్ళంతా కూడా పేదలు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి వీళ్ళకి ఆ రోడ్లు వేయకూడదని కేవలం 3 రోడ్లే వేశారు. 1, 2, 3. అయితే ఎలక్షన్ టైంలో వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మా పేదలు ఉండేటటువంటి కాలనీలో వచ్చే 2 సంవత్సరాల లోపల రోడ్లు వేస్తామని చెప్పాం. ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈ 7 రోడ్లు కూడా పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీనికి నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, రోడ్డు ఒక్కమారే వస్తుంది. ఆ రోడ్డు వచ్చినప్పుడు కొన్ని చిన్న అడ్డంకులు ఉంటే వాటిని అన్నింటిని తొలగించుకుంటే మీకు శాశ్వతమైనటువంటి రోడ్డు ఉంటుంది. లేదా మీరు వంకరలు తింకరలు చేసేసి రోడ్డు అట్లా చేసుకుంటే రేపు పొద్దున మీకు భవిష్యత్తు బాగుండదు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏదైనా అరుగులు ఇట్లాంటివి చిన్న ఉంటే తీసేసుకోండి. తప్పకుండా తొందరలోనే ఈ కాలనీకి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ కాలనీతో పాటు ఇంకా కొన్ని కాలనీలకు కూడా దాదాపు 3600 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వంలో మన అందరి సంక్షేమమే ముఖ్యం, మన అభివృద్ధి ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి. మొన్న నేను నగరాల్లో వెళ్ళినప్పుడు దాదాపుగా 1,09 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. రేపు గోరంట్ల వెళ్తున్నా, గోరంట్లలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇలాగా ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట మేరకు పని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. ఎక్కడ పడినా అక్కడ కూటమి ప్రభుత్వం మళ్ళా రావాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలన్నటువంటి నినాదం తప్ప వైసీపీ నాయకులు ఎక్కడా అని ఎతికినా కూడా భూతత్వంలో ఎతికినా కనబడడం లేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి.